హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా ఏంటంటే ఇలా చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేయాలి. కడిగిన తర్వాత అందులో అర స్పూన్ పసుపు, అర స్పూన్ కారం, అర స్పూన్ ఉప్పు ఈ విధంగా వేసుకొని ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 2 గిద్దెల ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ వేగే వరకు కొంచెం సేపు ఉంచుకొని తర్వాత 5 వరకు పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ 2 కూడా కొంచెం వేగే వరకు ఇలా దోరగా వేగే వరకు ఉంచుకొని అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత అందులో మనం పక్కన పెట్టి ఉంచుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం కలిసే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, అర స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం వేసుకొని బాగా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత 2 నిమిషాలు నీళ్ళన్నీ కూడా ఇంకే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇంకిపోయిన తర్వాత ఇది చూడండి, ఈ విధంగా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇంకిపోయిన తర్వాత ఒక కప్పు పెరుగు అన్నమాట. పెరుగేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక కప్పు వరకు పెరుగేసుకొని మిక్స్ చేసేసుకోండి. తర్వాత 2-3 మినిట్స్ ఆగి అందులో 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్కి కొత్తిమీర వేసుకొని దించేయడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియో అయితే పూర్తిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.